ఓం నమో భగవతే శ్రీరమణాయ. 19/10/45 ఉదయము. బొంబాయి నుంచి వచ్చిన ఒక బారిస్టరు భగవాన్ మరియు ఇతరులు రాసిన పుస్తకాలు చదివాను. వాటిని బుద్ధితో అర్థం చేసుకోగలిగానే కానీ అనుభవగోచరం చేసుకోలేకపోయాను. 6 ఏండ్లు భగవాన్ చెప్పిన పద్ధతిలో ప్రయత్నించినా సాధనలో ముందుకు పోలేకపోయాను. నేను ధ్యానించేటప్పుడు ఇతర ఆలోచనలు వస్తుంటాయి. పట్టణాలలో పనులు చేసుకుంటూ ఉండి అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి రాగలిగిన నాలాంటి వారికి ఇంతకు ముందు చేస్తున్న దానికన్నా బాగా చేయడానికి భగవాన్ ఎలాంటి సాధనను అనుగ్రహిస్తారు అని అడిగాడు. భగవాన్, నీ స్వస్వరూపం ఎప్పుడూ అక్కడే ఉంది. నీ ధ్యానము మొదలగునవన్నీ తాత్కాలికమైనవి. సత్యమే నీ స్వరూపం. కాబట్టి నీవు అనుభవగోచరమునరించుకోవలసిందేదీ లేదు. నీవు చేయాల్సింది ఒకటే. సాధారణంగా అందరూ అసత్యాన్ని సత్యంగా చూస్తున్నారు. దానిని మానేయాలి. ధ్యానము, జపము వీని యొక్క గమ్యము ఏమంటే అనాత్మకు సంబంధించిన ఆలోచనలన్నిటినీ వదిలేసి పలు తలంపులను అంటే ఆలోచనలను మాని ఒకే తలంపులో నిలిచి ఉండటం. సాధనలో అనేక పద్ధతులున్నాయి. నేనెవరు అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ విచారణ చేయవచ్చు. అది నీకు నచ్చకుంటే నేను బ్రహ్మమును అని ధ్యానించవచ్చు. లేకుంటే జపం చేస్తూ ఒక మంత్రం మీదనో నామం మీదనో మనసును నిలుపు. మనస్సును ఏకాగ్రం చేసి దానిని ఒకే ఆలోచన మీద నిలిపి ఉంచి అలా పలు ఆలోచనలను నివారించటమే లక్ష్యంగా ఉండాలి. ఇలా చేస్తే క్రమేణా ఆ ఒక్క ఆలోచన కూడా నశించి మనసు తన మూలంలో నశించిపోతుంది. ప్రశ్న: నా ప్రయత్నంలో నేనే విధమైన ఫలితాలను పొందలేకున్నాను. భగవాన్ అనుగ్రహము నాపై ప్రసరిస్తే కానీ నేనేమీ సాధించలేను. భగవాన్: గురుకృప ఎప్పుడూ ఉంది. అదేదో ఎక్కడో దూరాన ఆకాశాన ఎంతో ఎత్తున ఉందని అది దిగిరావాలని మీరు ఊహించుకుంటారు. నిజంగా అది మీలోనే, మీ హృదయమందే ఉంది. ఏదో ఒక పద్ధతి ద్వారా మనసును దాని మూలంలో విలీనం చేసిన క్షణమందే మీలో నుండి కృప ఊటలాగా పైకి ఉబికి వస్తుంది. ఇంకొకరు: ఈ జగత్తు యొక్క సత్యం ఏమిటి అని అడిగారు. భగవాన్: నీ సత్యాన్ని నీవు మొదట తెలుసుకుంటే జగత్తు యొక్క సత్యాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. చిత్రంగా చాలామందికి వారి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలన్న శ్రద్ధ కన్నా ప్రపంచం యొక్క సత్యం తెలుసుకోవాలన్న ఆత్రం ఎక్కువ. మొదట నీ ఆత్మను నీవు తెలుసుకో. అప్పుడు జగత్తు నీకంటే వేరుగా ఉండి నీ ముందుకు వచ్చి తన సత్యాన్ని గురించి, అస్తిత్వాన్ని గురించి నీతో చెప్పగలుగుతుందేమో అన్నది చూద్దాం. మరొకరు: ఎంతో అమాయకులైన పసిపిల్లలు మొదలైన వారికి ఎందుకు అంతంత బాధలు కలగాలి? గత జన్మల ఫలితంగానా లేక వేరే విధంగానా? ఎలా దీనిని వివరిస్తారు? భగవాన్: ఇందాక ప్రపంచం గురించి అనుకున్న విధంగా నీ స్వస్వరూపాన్ని నీవు తెలుసుకున్నట్లయితే ఈ ప్రశ్నలన్నీ రానే రావు. అమాయకులైన వారి బాధల గురించి చెప్తున్నావే, ఇలాంటి వ్యత్యాసాలన్నీ నీకన్నా వేరుగా ఉన్నాయా? వీటిని గుర్తించేది, వీటిని గూర్చి అడిగేది నీవే కదా. నేనెవరు అన్న విచారణతో చూచేవాడు ఎవరు అని నీవు గ్రహించగలిగితే చూడబడే విషయాల గురించిన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. డాక్టర్ సయ్యద్: ఎవరైనా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు 2 ఏళ్లు పైగా ప్రార్థించినా ఏ లాభమూ పొందకపోతే వారు ఏం చేయాలి? భగవాన్: వారి మేలు కొరకే వారి ప్రార్థన ఫలింపలేదేమో. హరే రమణ.